సో ఇది మీరు పైకి పార్టీ మారటం కోసం చెప్తున్న ఆరోపణలుగా ఎందుకు పరిగణించకూడదు? ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు పార్టీ నడిపే వాళ్ళకి, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి 100 రకాల ఈక్వేషన్స్, అవసరాలు, సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. మీకు జీవన్ రెడ్డిగా మీరు కరీంనగర్, జగిత్యాలకు మీరు పరిమితం అయిపోతారు. మీరు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేయాలి, పీసీసీ ఎలా పనిచేయాలి, ప్రభుత్వం ఎలా నడపాలి అని ఎలా డిక్టేట్ చేయగలుగుతారు? డిక్టేట్ కాదు, ఐ కెన్ సజెస్ట్, బికాస్ ఐఎమ్ ది సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. నేను జగిత్యాలకే పరిమితం కాదు, కరీంనగర్కే పరిమితం కాదని చెప్పంటూ నేను ఎవరైతుందో రేవంత్ రెడ్డి గారు 2017లో జాయిన్ అయ్యండి అన్న కాంగ్రెస్లో. నేను ఐ వాజ్ థాట్ ఆఫ్ కన్సిడరింగ్ పీసీసీ అధ్యక్షుడు ఏదైతుందో నన్ను నియామకం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తదుపరి ఏదైతే ఇదే జానారెడ్డి గారు సాగర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద లేఖ రాసిండు. సాగర్ ఎన్నికల ముందు ఏదైతుందో పీసీసీ అధ్యక్షుడిని నిర్ణయం ప్రకటిస్తే దట్ మీ అడ్వర్స్లీ ఎఫెక్ట్ మై ప్రాస్పెక్టస్ అని చెప్పని రాసి నా సెలక్షన్ ఏదైతుందో అబెన్స్లో పెట్టించిండు. తదుపరి అందరూ ఢిల్లీ పోయి పైరువులు చేసుకొని మరి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా నియామకం కాబడ్డాడు. నేనేం బాధపడలేదే. పీసీసీ అధ్యక్షుడి పదవి కంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షం పెద్ద పదవి ఉండదు కదా. నేనేం బాధపడలేదే. మీరు అన్నట్టు ఏదైతుందో 20 మాసాలు శాసనమండలి పదవి ఉండి కూడా ఏదైతుందో నాకు మంత్రి వర్గంలో అవకాశం లభించకుండా నేను బాధపడలేదే. ఐ కంటిన్యూడ్. తదుపరి ఏదైతుందో నాకు ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ రాకుండా కూడా నేను బాధపడలేదే. నేను ఇదే శాసనసభ్య స్థానంకి వెళ్ళి నాకు అవకాశం లభిస్తుందని చెప్పి భావించాను. నేను ఢిల్లీ పోలే పని నాకేం పైరు చేసుకునే తాకత లేదు, అలవాటు లేదు. పార్టీ అన్న గుర్తిస్తుందని చెప్పి అనుకున్నాను. ఇవ్వాలంటే కూడా ఐ డిడ్ నాట్ లెఫ్ట్ ది పార్టీ. I was thrown out. Virtually I was thrown out. పొమ్మల్లేక పొగబెట్టేది ఇస్తున్నదో ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు గంగాధర ఒక కేంద్రం ఏదైతుందో మేము 80% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరంభంకి వెళ్ళి పార్టీ పటిష్టతకు ఎవరు పాటుపడడం వాళ్ళకి టికెట్ ఇస్తామని చెప్పిండే. ఇన్ ప్రాక్టికల్ 40% ఇచ్చిండ్రు. 40% ఇస్తే ఇదే జగిత్యాల నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేనోళ్లకు అవకాశాలు కల్పించిండ్రు. విధి లేని పరిస్థితుల్లో దోజ్ హు ఆర్ విత్ ది కాంగ్రెస్ పార్టీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తే 9 మంది కౌన్సిలర్స్ గెలిచినవి అని చెప్పి 9 మంది కౌన్సిలర్స్ గెలిచినవి చెప్పి అంటున్నా. ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ దోజ్ ఆర్ విత్ ది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇంతకంటే ఎంత సఫకేషన్ అంటున్నాను నేను. అంటే జీవన్ రెడ్డికి ఒక్కడికి ఎందుకు ఈ సఫికేషన్ వస్తుంది? నేను అంటున్నాను కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఎంత ఎవరికి లేని, ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేని, బట్టికి లేని, పొంగులేటికి లేని, లేకపోతే శ్రీధర్ బాబుకి లేని, లేదు ఇంకెవరికి XYZకి లేని సఫికేషన్. వాళ్ళందరూ ఏదైతే ఉందో ఉన్న నౌకర్లు ఎక్కడ పోతాయో అని చెప్పి అనీమని ఉంటున్న మాట చెప్తున్నాను. మీరు చెప్పే నాయకులు అందరూ ఏదైతే ఉందో వాళ్ళు ఉన్న పదవులు ఎక్కడ పోతాయో అని వాళ్ళు అనీమని. పదవులు లేని VH ఎక్కడ పోయారు, జగ్గారెడ్డి, వీళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. ఒకరికి కంపారిజన్ కాదే. ఇవాళ నా మనస్తత్వం వేరు. నేను 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడు నా ప్రజా జీవితం ఆరంభమైందన్న. అన్నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 పంచాయతీ సమితిలు ఉంటే 13 అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలు చేరిండ్రు. ఆనాడు నేను 30 సంవత్సరాల వయసులో అని చెప్పి అంటున్నా. నేను ఒక్కరిని ఏదైతుందో ప్రతిపక్షంగా నిలబడి ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసింది నేను. ఒకరికొకరు సంబంధం ఏంటే ఇవాళ ఉత్తమ్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, బట్టి గారు ఉన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాడు కలిసి ఉమ్మడి పోరాటం చేసినమే. మరి జీవన్ రెడ్డి సఫకేట్ అవుతున్నాడు. వి ఆల్ స్టాండ్ విత్ హిమ్ అనే ఆలోచన వాళ్ళకు ఉండకూడదా? ఎప్పుడు మాట్లాడలేదా మిమ్మల్ని? ఎవరు మీతో మరి వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏం మాట్లాడిండ్రు. మీరు కూడా ఎప్పుడు వాళ్ళని అడగాలి? నేను ఏమడుకుంటా? అందరు కలిసి మిమ్మల్ని మోసం చేశారు. నేను మోసమని అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎదిరించే ధైర్యం చేయలేకపోయినరు. అంటే రేవంత్ రెడ్డి అంత మునగాడైపోయాడు. ఇప్పుడు ఒక్కటి చెప్తాను. నేను ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు డెఫినెట్లీ మీరు సూచించిన వాళ్ళకు సీనియర్ కాంగ్రెస్ నాయకులకే ఇస్తామని చెప్పాను. నేను ఇదే లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో మా 2 మార్కెట్ కమిటీ చైర్మన్స్ ఉంటే నేను ప్రతిపాదన తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాను. రేవంత్ రెడ్డి గారి పాజిటివ్ రియాక్షన్, నన్ను ఇంతకాలం జరగలేదా, నేను పార్లమెంట్ ఎన్నికల్లో ఉండడంతో జరగలేదని చెప్పాను. ఇమీడియట్లీ ఈ పాజిటివ్ టు వేం నరేందర్ రెడ్డి ఇవి అపాయింట్మెంట్ ప్రకటింపజేయండి అని చెప్పిండే. దాని రిపోర్ట్స్ వచ్చిన వారం లోపల దాన్ని అపాయింట్ చెప్పా. సంవత్సర కాలం నానబెట్టడం కాదే. వన్ ఆఫ్ ది చైర్మన్ క్యాండిడేట్ హూమ్ ఐ ప్రపోజ్డ్ he was killed.
ఒక కార్యకర్త ఆరంభంకి వెళ్ళి పుట్టినప్పటికెళ్ళి కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నట్టు ఉంటాడు. ఇవాళ ఏదైతుందో వాడిని న్యాయం చేయలేక బడంతో సరే వాడు తప్పబట్టడానికి కారణం ఏదైనా కావచ్చులే. కానీ ఏదైతుందో సమయంలో వాడిని పదవిగా కల్పించి ఉండి ఉన్నట్టయితే నా మానసిక క్షోభని ఎవరికి చెప్పుకోవాలి? నా తోటి సహచరుడు రాజకీయంగా నాకు అండగా నిలిచేటువంటి వాడు నేను వాడిని న్యాయం చేయలేని పరిస్థితులలో గ్రామస్థాయి కక్షలతో ఏదైతుందో ఈ వాజ్ కిల్డ్. కనీస ఓదార్పు లేదు. ఒక ముఖ్యమంత్రి ఏదైతుందో శాంతి భద్రతలు పర్యవేక్షించే ఒక ముఖ్యమంత్రి ఏమన్నా మీద అట్లా పలాని ఆయన ఒక కార్యకర్త ఈ విధంగా చంపబడ్డంట ఏంటని ఏ పరిస్థితి అని అయితే కనీసం మర్యాద అయితే ఉండద్దా ముఖ్యమంత్రికి? నువ్వు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు చేసినోడివి, ముఖ్యమంత్రిగా ఉంటావు, నేను శాసనమండలి సభ్యుడిగా ఉంటా, నా తోటి సహచరుడు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇలా పట్టపగలు ఏదైతుందో నడి రోడ్డు మీద అతి దారుణంగా చంపబడితే వీళ్ళ కనీస ఓదార్పు నాకు అర్హత లేదానే? ఏం ఇదేనా పార్టీ నాయకత్వం? ఇదేనా అంటున్నా నేను? హౌ లాంగ్ ఐ హావ్ టు సఫికేట్ లైక్ దిస్? నేను పార్టీ వదలానని చెప్పినట్టుగా భావన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప నేను పార్టీకి వెళ్ళి నెట్టివేయబడ్డా, గెంటివేయబడ్డా, పొమ్మని లేక పొగబెట్టిందని చెప్పంటున్నాను నేను. ది డే ఐ హ్యావ్ రిజైన్డ్, ఆ దినం ఏదైతుందో నేను ఫెల్ట్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ టెల్లింగ్, నా భావోద్వేగాలు నిజంగా కూడా చెప్పంటున్నా. కనీసం ఉన్నోళ్ళు కానీ న్యాయం చేయడం రా అని చెప్పాను నేను. ఎవరి కీడు కోరలేదు. నాకంటే విధిలేని పరిస్థితులను తను నిలదొక్కుకోలేక తట్టుకోలేక నేను పార్టీ వీడే పరిస్థితి వచ్చింది. నేను పోతున్నా, కానీ ఏదైతుందో ఉన్నోళ్ళు కానీ న్యాయం చేయండి.